పూర్వం పవిత్ర నైమిసారణ్యంలో వేదవ్యాసుని పుత్రుడైన శ్రీ సుఖమహర్షి ఆశ్రమం వెలిసింది. గురుదేవా, ఈ జన్మజన్మల పాపాలను హరించే దివ్యగాథను వినిపించి మమ్మల్ని తరింపజేయండి. శిష్యులారా, మీ కోరిక ఉత్తమమైనది. నేను మీకు పరమశివుని అగ్నిలింగోద్భవ గాథను వినిపిస్తాను. అయితే వినండి. ఆ కథ వైకుంఠంలో ప్రారంభమవుతుంది. అక్కడ మహావిష్ణువు పాలసముద్రంపై యోగనిద్రలో ఉంటాడు. నేను ఈ అఖిల సృష్టికి మూలం. నా నుండే సమస్తం ఉద్భవించింది. ఓహో, నువ్వెవడవు? నేను స్వయంగా పితామహుడిని. ఓ బ్రహ్మా, నీ చూపులు ప్రసన్నంగా లేవు. నేనే సృష్టికర్తను. నన్ను మించెవ్వరూ లేరు. నేనే జగత్తుకి తండ్రిని, తల్లిని, పోషకుడిని. జగత్తు నాలో ఉందా? నువ్వు నా నాభిలోని పద్మం నుండి జన్మించావు. అందువల్ల నీవు నా పుత్రుడవు. మూర్ఖంగా ఎందుకు గర్విస్తున్నావు? నేనే సృష్టికర్తను. జగత్తును నేను రక్షిస్తాను. గరుత్మంతా, ఈ మహాసంగ్రామానికి నీ నిజరూపం ధరించు.
బ్రహ్మవిష్ణువుల ప్రళయ యుద్ధం విశ్వాన్ని దహించివేస్తుండగా దేవతలు నిస్సహాయులై చూస్తున్నారు. ప్రపంచ వినాశనం అంచున ఉండగా దేవతలకు కైలాసనాథుడైన మహాదేవుడే ఏకైక శరణ్యంగా కనిపించాడు. విశ్వ వినాశనం మధ్యలో శివుని నివాసమైన మహాకైలాసం మాత్రమే ప్రశాంతంగా మిగిలింది. అదే వారి చివరి శరణాలయం. ఓ మహాదేవా, బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్నారు. ఈ మహాప్రళయం నుండి మీరే మమ్మల్ని రక్షించాలి. ప్రపంచం నాశనం కావచ్చు. మమ్మల్ని రక్షించండి మహాదేవా. భయపడకండి దేవతలారా, మీ ఆర్తనాదం నేను విన్నాను. నాకు ముందుగానే ఈ సంగతి తెలుసు. మరోసారి మీ ద్వారా వింటున్నాను. నాకు ముందుగానే ఈ సంగతి తెలిసింది. ఈ యుద్ధానికి ఇక ముగింపు పలుకుతాను. చూడండి. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు తన దివ్యస్త్రాన్ని ప్రయోగించడానికి గరుడ వాహనంపై కూర్చుని సిద్ధంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు తన హంస వాహనంపై కూర్చుని తన బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించడానికి ఎదురుచూస్తున్నాడు. విశ్వ చరిత్రలో కనీ విని ఎరుగని అంతిమ పోరాటానికి సిద్ధమైన శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ॐ ब्रह्मदेवाय नमः। ఈ స్తంభానికి మొదలు లేదు, అంతం లేదు. ఈ అద్భుతం ఏమిటి? శ్రేష్ఠులెవరనే మీ ఈ వివాదాన్ని ఒక పరీక్ష ద్వారా నేనే పరిష్కరిస్తాను. ఈ మహా అగ్నిస్తంభం యొక్క ఆది అంతములను ఎవరు కనుగొంటారో వారే శ్రేష్ఠులు. మహావరాహ రూపాన్ని ధరించి విష్ణువు అసాధ్యమైన కార్యాన్ని ప్రారంభించాడు. ఆ అనంత స్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి యుగాలు గడిచినా ఆయన మరింత లోతుగా త్రవ్వుతూనే ఉన్నాడు. కాని ఆ మూలం మాత్రం అంతుచిక్కకుండానే ఉంది. దివ్య హంస రూపాన్ని ధరించి బ్రహ్మ తన ప్రతిష్టాత్మకమైన అన్వేషణను ప్రారంభించాడు. ఆ అనంత స్తంభం యొక్క శిఖరాగ్రమును కనుగొనడానికి యుగాలు గడిచినా ఆయన మరింత పైకి ఎగురుతూనే ఉన్నాడు. కాని ఆ శిఖరం మాత్రం అనంతంగానే మిగిలిపోయింది. నేను ఎంత వెతికినా స్తంభానికి అంతం దొరకలేదు. నేను సత్యం చెప్తున్నాను.
యుగయుగాల నిష్ఫలమైన అన్వేషణ తరువాత సృష్టికర్త హృదయాన్ని ఆశయం కమ్మేసింది మరియు ఒక గొప్ప మోసం యొక్క బీజం నాటబడింది. ఓ దివ్య సుందరి, ఎచట నుండి నీ రాక? ప్రభూ, నేను ఈ మహాస్తంభం యొక్క శిఖరాగ్రం నుండే పడుతున్నాను. ఓ దివ్య పుష్పమా, వీక్షించు, నేను స్వయంభూ సర్వలోక పితామహుడను బ్రహ్మను. అందుచేత నీవు నాతో వచ్చి నేను బ్రహ్మదేవుని శిఖరాగ్రమున చూశాను అని సాక్ష్యం పలుకు. సృష్టికర్త వైభవానికి మైమరచి ఆ అమాయక కేతకీ పుష్పం ఆ మహామోసంలో భాగం కావడానికి అంగీకరించింది. ఓ కామధేనువా, సర్వవరదాయిని, నీ దర్శనం శుభప్రదం. పితామహ, మీరే స్వయంగా నా ముందు నిలవడమా? నాకేమి ఆజ్ఞ? దివ్యమాత, నేను ఆ మహాస్తంభం యొక్క శిఖరాగ్రమును చూశానని నువ్వు నాతో పాటు సాక్ష్యం చెప్పాలి. సృష్టికర్త ఆజ్ఞను కాదనలేక సత్యస్వరూపిణి అయిన ఆ దివ్య కామధేనువు విచారంగా అసత్యపు సాక్ష్యం చెప్పడానికి అంగీకరించింది. తన అసత్య సాక్షులను సిద్ధం చేసుకుని బ్రహ్మదేవుడు ఆ మహాస్తంభం ముందుకు తిరిగి వచ్చాడు, తాను సంపాదించని విజయాన్ని ప్రకటించడానికి. నేను పైభాగం చూశాను. ఓ విష్ణు, సత్యం పలుకు. ఈ జ్యోతిర్లింగం యొక్క ఆదిని కనుగొన్నావా? మహాదేవా, నేను ఈ జ్యోతిర్లింగం యొక్క ఆదిని కనుగొనలేకపోయాను. నేను చెబుతున్నది సత్యం. ఇక నీవు, ఓ బ్రహ్మ, సత్యం పలుకు. ఈ జ్యోతిర్లింగం యొక్క అంతమును కనుగొన్నావా? మహాదేవా, నేను పైభాగం చూశాను. ఓ బ్రహ్మ, నీవు చెబుతున్నది నిజమేనా? నీ వద్ద ఏదైనా సాక్ష్యం లేదా సాక్షి ఉన్నారా? దీనికి సాక్ష్యం ఈ కేతకీ పువ్వు. మహాదేవా, మహాదేవా, నాకు రెండవ సాక్షి కూడా ఉన్నారు. ఆమె సాక్షాత్తు దివ్య కామధేనువు. సత్యస్వరూపిణి అయిన ఆ దివ్య కామధేనువు ఆ అసత్యాన్ని పలకలేకపోయింది. ఓ కేతకి, నిజం చెప్పు. బ్రహ్మ నిజంగానే ఆ అంతమును చూశాడా? మహాదేవా, అవును, బ్రహ్మదేవుడు నిజంగానే ఆ అంతమును చూశాడు. ఓ కామధేనువా, ఇప్పుడు నీవు నిజం పలుకు. బ్రహ్మ నిజంగానే ఆ అంతమును చూశాడా? సృష్టికర్త ఆజ్ఞకు కట్టుబడి కామధేనువు శిరస్సు అసత్యాన్ని పలికింది. కాని ఆమె తోక అసత్యం చెప్పలేక నిజమైన సత్యాన్ని చెప్పింది. బ్రహ్మా, నీవు అసత్యం పలికావు. మహాదేవుని ప్రచండ ఆగ్రహం ముందు నిలవలేక ఆ దివ్య కేతకి వణుకుతూ ఆయన పాదాలపై పడింది. కేతకి,
నీవు బ్రహ్మ అసత్య వాక్యాలకు సాక్ష్యంగా నిలిచావు. మహాదేవా, నేను అపరాధిని. ఈ పాపిని క్షమించు మహాదేవా, క్షమించు. నీవు చెప్పిన అసత్యానికి శిక్ష అనుభవించక తప్పదు. ఇకపై నా పూజలో నిన్ను ఎవ్వరూ ఉపయోగించరు. కామధేను, నీ సాక్ష్యమునందు సగము అసత్యము, సగము సత్యము. నీ ముఖము బ్రహ్మగర్వానికి వంతపాడగా నీ తోక ధర్మాన్ని వీడలేదు. కావున నీవు ఈ 2 కర్మల ఫలాలను అనుభవించక తప్పదు. మహాదేవా, క్షమించు. నన్ను కరుణించు మహాదేవా, కరుణించు. నీవు అసత్యం పలికిన ముఖము పూజలకు అనర్హం, కాని సత్యాన్ని చాటిన నీ తోక పవిత్రంగా పూజింపబడును. బ్రహ్మ, సృష్టికర్తవై ఉండి అసత్యం పలుకుతావా? ఇప్పుడు నీ వంతు. శిఖరాన్ని చూడక అంతమును కనుగొనకనే నీవు చూశానని పలికావు. ఇంకా అబద్ధపు సాక్షులను చూపించి నీవే ఉత్తముడని భావించావు. ఇది నీకు తగదు. ఈ అసత్యాల వలన భూలోకంలో నీకు పూజలు జరగవు, దేవాలయాలు, గోపురాలు ఉండవు. ఓ మహావిష్ణు, నీ సత్యవ్రతానికి నేను ప్రసన్నుడనయ్యాను. నీ సత్యనిష్టకు మెచ్చి నీకు ఒక వరం ప్రసాదించాలనుకుంటున్నాను. ఇక నుండి నీవు నాతో సమాన పూజలను పొందుతావు. అనేక క్షేత్రాలలో నీ ఆరాధన స్థిరమవుతుంది. అనంతమైన ఆ జ్యోతి భక్తుల ఆర్చనకై సాకార రూపమైన లింగముగా ఘనీభవించె. శివుడు లింగరూపంలో స్థిరమవుతాడు. అదే లింగోద్భవం, శివుని అనంతత్వానికి నిత్య సాక్ష్యం. అలా బ్రహ్మ విష్ణువులకు సైతం సాకారం కాని మహాదేవుని అనంతత్వం. ఆ మహా అగ్నిపర్వతమే కలియుగ దైవం అరుణాచల శివుడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. శాంతి శాంతి శాంతి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.